కరెంటు తయారు చేసుకోవడం, ఇది తయారు చేసుకోగలిగితే ఎక్కడా లేనటువంటి వెసులుబాటు వస్తుంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జాక్ట్గా 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి. ఒక చరిత్ర ఉన్న డెల్టా కృష్ణా డెల్టా, అంతేకాకుండా దేశానికి అన్నపూర్ణగా దేశానికి అన్నం పెట్టిన స్థలం ఈ కృష్ణా జిల్లా. ఎంతోమంది యుగ పురుషులు పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఎన్టీ రామారావు గారు మొదలుకొని, పక్కనే అక్కనే నాగేశ్వరం మొదలుకొని, ఘంటసాల మొదలుకొని, ఇంకో పక్క పట్టాభి సీతారామయ్య గారు మొదలుకొని, ఆంధ్ర బ్యాంక్ పెట్టిన వ్యక్తిని మొదలుకొని చాలామంది కవులు, యాక్టర్లు, కోటీశ్వరులు పుట్టిన గడ్డ. దీనికి కారణం ఏంటి? మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చాయి. నీళ్లు నాగరికత నేర్పింది. దాని మీద బాగా చదువుకున్నారు, దేశ విదేశాలకు వెళ్ళారు, అన్ని రంగాల్లో రాణించారు. అలాంటి గడ్డకు నీళ్లు లేకపోతే నేను ఒకటే ఆలోచించి 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 48% వర్షాభావం. ఆల్మట్టికి నీళ్లు రాలేదు, నారాయణపూర్కి రాలేదు. కానీ కృష్ణా డెల్టా కాపాడుతున్నామంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి కారణమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఆ రోజు నన్ను చాలామంది విమర్శించారు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా కృష్ణా డెల్టాను కాపాడుతా, పట్టిసీమ పూర్తి చేస్తానని పట్టుదలతో పూర్తి చేసి మిమ్మల్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత చేసినా ఈ ఊరిలో పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చకుండా సముద్రంలో పంపించి ఎక్కడో శ్రీశైలం నుంచి లేకుంటే ఉత్తర భారతదేశం నుంచి మీరు నీళ్లు తిండంటే ఇది భగీరథ ప్రయత్నం అవుతుంది. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లో ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈరోజు కానీ మనం కానీ ఇది చేయకపోయింటే ఇక్కడ రొయ్యల ఉత్పత్తి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే రాము గారు చెప్పిన 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క యుద్ధం వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమైనాయి, లాజిస్టిక్స్ డిస్టర్బ్ అయినాయి. మన షింపుకు ధర తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క చూస్తే మనం వాడే ఫీడ్, ఫిష్ ఆయిల్ కానీ సోయాబీన్ మిల్ కానీ ఇవన్నీ కూడా ఎగుమతి అయిపోవడం, దిగుమతి చేయకుండా పోవడం,
దీనివల్ల కూడా రేట్లు పెరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. మొన్నే పీయూష్